మరొకసారి నాటకం సమయంలో దేవుడు భయపడతాం. ఇంతవరకు బ్రతికించిన దేవుడు, మరొక సమస్య ఇచ్చిన దేవుడికి ఇప్పటికైనా బ్రతుకు మార్చుకొని, ఇప్పటికైనా స్థితి మార్చుకొని, ఇప్పటికైనా గర్వం మానేసి, ఇప్పటికైనా బతుక మానేసి ఈ దేవుడు స్పష్టంగా ఆరాధించు.
ఎడబాయనిది, మారనిది, మరువనిది, వీడనిది, ఎడబాయనిది. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారని ప్రేమ, మార్పు లేని ప్రేమ, వీడని ప్రేమ, ఎన్నడూ ఎడబాయని ప్రేమ, నా యేసు ప్రేమ. అందుకే మనకు శ్రమను గురించి, తన ప్రేమను గురించి, తన ప్రేమతో హత్తుకున్న దేవుడు. నా దేవుడు గొప్పవాడు. ఆ గొప్ప దేవుడికి ఎన్ని వాళ్ళు స్తుతి చెల్లించిన తన రుణం మనం తీర్చలేము. దేవుని గొప్ప ప్రేమను బట్టి, దేవుడు మన పైన చూపుతున్న కృపను బట్టి, దయను బట్టి దేవునికి ఏమి చెల్లించగలం? ఏ రీతిగా మనం రుణం చెల్లించగలం? ఈ జన్మే అస్సలు మనము రుణం తీర్చలేము. ఈ జన్మ మన దేవునికి సమర్పించుకుంటే చాలు, అప్పగించుకుంటే చాలు, తనకిష్టమైన మార్గంలో నడిస్తే చాలు, తాను చెప్పిన మాట వింటే చాలు, తనకి లోపడితే చాలు. నిన్ను నడిపించడానికి, నిన్ను స్థిరపరచడానికి, ఈ భూమిపై బ్రతికించడానికి ఇష్టపడుతున్నాడు నీ దేవుడు. తనకిష్టమైన మాట వింటే, వాక్యాన్ని నడిస్తే చాలు. నేను ఆరాధించే బిడ్డగా, స్తుతియార్పణ చేసే బిడ్డగా, ఆరాధించే బిడ్డగా, తునియాడే బిడ్డగా ఉంటే చాలు. నేను ఏ రీతిగా నడిపించాలో, ఎలా నడిపించాలో నీకు తెలుసు. నువ్వు సొంత మార్గాలు ఇష్టంటే దేవుడికి నచ్చదేమో, కానీ నువ్వు సొంత నిర్ణయాలు తీసుకొని నాకెవరు చెప్పలేరులే, నాకు నేనే గొప్ప అనుకుంటే చెప్పలేము. కానీ దేవుడికి లోబడి దేవుని మాట విని వారి మాత్రం చెయ్యి విడవడు, ఏ రోజు నీ ఎడబాయడు. నీ దేవుడు గొప్పవాడు. పరిశుద్ధుడా తండ్రి, ఇంతవరకు మా ఆరాధన అంగీకరించిన దేవా, ఇక మీదట నాతో మాతో మాట్లాడండి. ఈ మొదట కృతజ్ఞత కూడిన ఆరాధనని చక్కగా మీ వద్దకు చేర్చుకోండి. మాకు ప్రతిఫలంలో మాతో మాట్లాడండి. ఈ దినము నీవు మాట్లాడబోతున్న ప్రతి మాటని మేము ఆలోచించి ముందుకు నడిచే బాధ్యత దయచేయండి. విన్న వారిని మాకు ప్రోత్సహించి, నేను ఆరాధించాలని ఇష్టమైన వారిని దీవించి ఆశీర్వదించి, ఈ ఆరాధన ద్వారా ఇంకా గొప్ప ఆరాధన చేసే శక్తి, బలము, సామర్థ్యత ఈ బిడ్డలందరికీ దయచేస్తాడు. యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.